హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను క్రియేషన్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ముందుగా అందరికి హ్యాపీ ఈస్టర్. ఓకే, ఈరోజు వ్లాగ్ ఏంటనంటే ఈస్టర్ కి సంబంధించిన వ్లాగ్ అన్నమాట. ఈరోజు మా పాప ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట ఈస్టర్ కి సంబంధించిన వ్లాగ్ ఏం చేస్తున్నాము అని. సో లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ డాడీ ఇవి తెచ్చాడనమాట ఈస్టర్ కి. చాక్లెట్ బనీ బాస్కెట్ కుకీ కిట్ అన్నమాట. ఇది హర్షీస్ ది. ఇంకా ఓరియో ఈస్టర్ ఫన్ కుకీ కిట్ అన్నమాట ఇది. సో మనకి ఏమేమి వస్తాయంటే ఓరియో దాంట్లో ఓరియో కిట్ ఇంక్లూడ్స్ egg shaped cookies, ఇంకా ఓరియో మినీ చాక్లెట్ శాండ్విచ్ కుకీస్. శాండ్విచ్ అని రాసింది అక్కడ, నేను చెప్పట్లేదు. ఇది ఐసింగ్స్ అన్నమాట, 3 ఐసింగ్స్ డెకరేషన్ చేయడానికి. ఇంకా ఓరియో క్రీమ్ ఫ్లేవర్డ్ ఐసింగ్. ఇవి వేరే ఫ్లేవర్స్ అన్నమాట. ఇది ఓన్లీ ఓరియో ఫ్లేవర్. ఇది స్ప్రింకిల్స్ ఇది ఓరియో అన్నమాట. ఇది హర్షీస్ది. ఇది చాలా పెద్దగా ఉంది, ఎట్లా చెప్పాలో అర్థం కావట్లే. సో ఇక్కడేమో ఒక బన్నీ ఇచ్చాడు, 3 eggs ఇచ్చాడు, ఇంకా ఆక్టిగాన్ ఇచ్చాడు. ఇంకా ఇక్కడేమో ఒక పెద్ద స్లైడ్స్ అన్నమాట, స్క్వేర్ క్యూబ్స్ అవి. నెక్స్ట్ స్ప్రింకిల్స్ ఇచ్చారు, ఇంకా కిస్సెస్ చాక్లెట్స్ ఇచ్చారు అన్నమాట. ఇంకా హర్షీస్ చాక్లెట్ కూడా ఇచ్చారు, మిల్క్ చాక్లెట్. వీటితోటి మనము ఇప్పుడు బాస్కెట్ తయారు చేయాలన్నమాట, ఈస్టర్ ఫన్నీ బాస్కెట్. చెప్పచ్చా ఏంటంటే నేను హర్షీస్ ఇంకా కిసెస్ ఒట్టి చాక్లెట్లే తినేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఇప్పుడు ఓపెన్ చేసిద్దాం. హర్షీస్ చాక్లెట్ చూడండి, ఇగో హర్షీస్ చాక్లెట్ కిసెస్, ఇంకా గ్రీన్ స్ప్రింకిల్స్, ఇంకా గ్రీన్ స్ప్రింకిల్స్ ఐసింగ్. నేను ఇది డెకరేట్ చేస్తా. ఇది నేను డెకరేట్ చేస్తా. మీరు నేను లాస్ట్ టైం చేసిన వీడియో చూడపోతే ఇప్పుడే పోయి ఈ వీడియో అయిపోయిన తర్వాత పోయి చూడాలి మీరు. ఇప్పుడు మనము దీన్ని కట్ చేసుకోవాలి. సో లెట్స్ స్టార్ట్. నాకు ఇది ఏమీ ఇష్టం లేదు, నేను తినను కాబట్టి అంత కట్ చేయరమ్మా. ఏం కాదు, ఉండు. సో ఫస్ట్ ఏంటంటే ఇది బేస్. వెయిట్. సో మనం ఇప్పుడు నాకు ఫస్ట్ ఇట్లా కావాలి కింద. యా, సో నువ్వేం చేస్తావంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొచ్చుకో, లేదా ప్లేట్ తీసుకురా. బౌల్, ప్లేట్ అయితేనే స్ప్రెడ్ చేయడానికి ఈజీ ఉంటుంది, బౌల్లో స్ప్రెడ్ ఇది డిప్ చేయలేం. సరే మమ్మీ, చిన్న ప్లేట్. ఈ ప్లేటే ఉన్నాయి చిన్నవి, ఈ ప్లేట్ లో ఉన్నాయి మా చిన్నవి అయితే. ఇది ఎలా వస్తుందో కానీ తెలీదు, బట్ మేమైతే ట్రై చేస్తున్నాము, మాక్సిమం ట్రై చేస్తాము అలా తీసుకురావడానికి వాళ్ళు చూపించినట్టు. బట్ మనకు అలా వస్తుందో రాదో తెలీదు. మనకు కావాల్సింది ఇలాగా అలా రావాలి, బట్ మనకు అలా రాదు. చూద్దాం, విల్ ట్రై అయితే చేద్దాము. ఇది ఏమి తినను, హర్షీస్ చాక్లెట్ ఇంకా కిసెస్ చాక్లెట్ తప్ప. ఇదంతా తినేదే అండి, ఇదంతా తినొచ్చు. యాక్చువల్లీ ఇది కుకీ అన్నమాట, ఫుడ్. ఇది క్రీమ్ కూడా తినేదే, ఈ క్రీమ్ కూడా తినొచ్చు, అన్ని తినేదే అండి. ఇదంతా పిల్లలకి ఎడబుల్ అన్నమాట. ఇది ఎడబుల్ కాదు, ఇది
ఎడిబుల్ కాదు. అది పేపర్, ఇట్స్ నాట్ ఎన్ ఎడిబుల్. ఓకే, బట్ ఇవైతే తినొచ్చు. నన్ను కొట్టేటట్టుంది ఇది. నేనంటే ఇష్టం లేదా? స్ప్రింకిల్స్ కట్ చేసి ఇందులో పోయి. Scissors. పూసేస్తున్నా. ఎస్, ఇలా అన్నమాట. ఇప్పుడు బేస్ అయితే సెట్ చేస్తున్నాము. ట్రై చేద్దాము, మాక్సిమం ట్రై చేస్తాం మేము. విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే, నాట్ యువర్స్, అవర్స్. యా, అవర్స్. అవర్ లెవెల్ బెస్ట్. ఇటు ఇటు ఇటు. యా, పెట్టేసినమ్మా. ఇటు ఇంకా లేదు. ఇట్లా ఎటు ఎక్కువ ఉంది, అటు తక్కువ ఉంది. ఓకే, మేము ఇప్పుడు బేస్ కింద ఇక్కడ ఉండేది చేస్తున్నాం ఇక్కడ. సో మనం ఇప్పుడు పెట్టి, సో ఇప్పుడైతే కింద బేస్ అయితే మనకి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం పెట్టి చేస్తే, ఇప్పుడు మనం పెట్టి చేస్తే అది పెట్టడానికి హార్డ్ ఉంటది. ఎందుకంటే అవన్నీ సైడ్ లో ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఇలా వచ్చేసి ఉంటది, అందుకనే. నెక్స్ట్ దాని చుట్టూరు బేస్ పెట్టేసేయాలన్నమాట. సో చూద్దాం. నన్ను అసలు హెల్ప్ గా చేయని, అలా నేను ఏం చేయట్లేదు అసలు ఇక్కడ. చెయ్యి, కమ్. ఓకే, నేను పెడతా. నేను పెడతా. అరేంజ్ ఇట్. ఓ, ఇటు పెట్టినావా? కింద పడితే నా ప్రాబ్లం కాదు అది. ఓకే, మమ్మీ 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 సైడ్ ఇక్కడ పెట్టాలి. అవసరం లేదు కన్నా. పెట్టాలి ఇక్కడ సైడ్ కి, లేకపోతే కింద పడిపోతాయి. ఇప్పుడు అయితే కింద బేస్ అయితే వచ్చేసింది అనమాట. నెక్స్ట్ మనము వచ్చేసి ఇంకా వీటిని డెకరేట్ చేయాలి. ఎగ్స్ ని, ఇంకా బన్నీ. సో ఉండు, ఇక్కడ మనకి ఇట్లా చూపించినట్టు మనం ఇది దాని లోపల స్టిక్ చేయాలి. గ్లూ, అది ఐసింగ్ తోని. ఓకే, ఎలా చేయాలి? నమ్ముతకు నువ్వు ఐసింగ్ వాడితే నేనేం వాడాలి ఐసింగ్? ఐ విల్ గివ్ యూ 1 minute. నువ్వు వాడేసి నాకు. నెక్స్ట్ ఇక్కడ లైన్స్ ఉన్నాయండి, దాని మీద మనం ఇట్లా ఐసింగ్ వేయాలన్నమాట. నెక్స్ట్ తర్వాత దీని మీద స్ప్రింకిల్స్, బాల్స్, చాక్లెట్స్ అవన్నీ పెట్టుకోవాలి. ఇంకా అవి కూడా ఓపెన్ చేయకన్నా అంతలోపు. ఇవేంటి తెలియదు నాకు. పడ్డది. అవును, ఉండు, ఇట్లనే ఉంచుదాం. ఇది డోర్ లాగా వెళ్ళొచ్చు, ఇట్లా డోర్ లాగా. ఊరికే అంటే నాకు అసలు డోర్ ఉంటే కూడా ఏంటో తెలీదు. ఊరికే అన్న. సౌండ్. నెక్స్ట్ యు మేక్ ఇట్ యువర్స్. సో దీన్ని నేను ఇప్పుడు డెకరేట్ చేస్తున్నా అన్నమాట. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, కొన్ని చిన్న కాదు, కొన్ని ఉన్నాయి. ఇవేమో ఇంత ఉన్నాయి, ఇంకా ఉన్నాయి ప్యాకెట్లు. ఎట్లా పాసిబుల్? అవి చేయి నువ్వు ఫస్ట్. ఎవరిది బాగుంటుందో చూద్దాం. ఎవరిది నచ్చిందో కామెంట్ చేయండి. నాదే బాగుంటది. ఒక ఎగ్ అయితే రెడీ అయింది, చూసారా? బ్యాడ్ 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 బాలేదు బాలేదు. నైస్, ఇట్స్ నైస్. గివ్ మీ, ఐ విల్ ఓపెన్. హర్షీస్ చాక్లెట్ నేను ఒకదాన్ని తినేస్తా. ఇప్పుడు వీడియోలో నేను వాడలేదు అనుకో, హర్షీస్ ఒకటి ప్యాకెట్ ఏమన్నా మిగిలితే నేను తినేస్తా అనమాట.
అంటే ఇష్టం నాకు హర్షీస్ చాక్లెట్ అంటే. మీకే చాక్లెట్ ఇష్టమో కామెంట్ చేయండి. ఇది ఓకే అయిపోయింది. ఇటు పెట్టుకో. ఓకే ఇది ఓన్లీ బ్యాక్ సైడ్. ఓకే 3, 2, 1. మీకు ఎవరిది బాగా నచ్చిందో కమెంట్ నాది, సెక్షన్ లో అయితే నాది. కమెంట్ చేయండి. నా ఎగ్స్ బాగున్నాయి కదా, మన బండి బాగుందా, నా ఎగ్స్ బాగున్నాయా, ఎవరిది నావే బాగుందో బాగున్నాయి. చూడండి. ఓకేనా, కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేసేయండి. నాది నేను చూపిస్తా మంచిగా చూడండి. ఇది నాది బన్నీ. ఇగో ఇది చాలా క్రియేటివ్. ఇక్కడ పైన చాలా క్రియేటివ్. సో వాళ్ళు నన్ను కాపీ చేస్తారేమో మళ్ళీ. అంటే బాగుంటుంది. ఈ ఎగ్స్ అన్ని ఇట్లా లోపల పెట్టేయాలన్నమాట. ఎగ్స్ పెట్టారు అన్ని. ఇంకా మా మమ్మీ ఎగ్ పాడైపోయింది. అమ్మో, అది పెడితే కింద పడిపోయేలాగుంది. అన్ని పెట్టద్దు. సో ఈస్టర్ బన్నీయే ఇది పెట్టు. ఈస్టర్ బన్నీకి కింద ఇట్లా కొంచెం రాసేసి ఈస్టర్ బన్నీని లోపల పెట్టేద్దాం. ఇంకా నేను ఇది టేస్ట్ చేస్తా, బాగుంటేనే తింటా, లేకపోతే నేను వదిలేస్తా. ఇలా పెట్టేసేయాలన్నమాట. జస్ట్ వీటిని ఇట్లా బయట పెట్టేద్దాము. ఇప్పుడు మేము ఈ పిక్ రీక్రియేట్ చేసినట్టు ఉంటది. సో ఈ పిక్ ఇంకా అది కొంచెం సిమిలర్ ఉండొచ్చు కాబట్టి చెప్పండి మీరే. 3, 2, 1. ఇదన్నమాట ఇప్పుడు మేము తయారు చేసింది. ఇది బాక్స్ పైన ఉన్నది, ఇది మేము చేసింది. ఇదన్నమాట. సో ఇలాగా తయారు చేయాలి. ఓకేనా, హర్షీస్ అయిపోయింది. ఇప్పుడు ఏంటో గెస్ చేయండి. కరెక్ట్, ఓరియో. నాకు అనిపిస్తుంది ఏంటంటే అది నేను ఇందాక టేస్ట్ చేసా గానీ బాగాలేదు. సో ఇది నాకు ఫీలింగ్ ఉంది బాగుంటుందని, ఎందుకంటే నాకు ఫేవరెట్ కుకీ ఓరియో. ఫేవరెట్ కాబట్టి బాగుంటుంది అని చెప్తుందండి. యాక్చువల్లీ హర్షీస్ కూడా బానే ఉంది, మంచిగానే ఉంది. ఇది కూడాను బాగాలేదు, నాకు నచ్చలే. తనకు నచ్చలేదు, బట్ ఇదైతే బానే ఉందండి. వాళ్ళకి బాగుంది, నాకు నచ్చలే. అంటే డిఫరెన్స్. దట్స్ ఇట్, అంతే అండి. ఓరియో. ఇప్పుడు మేము ఇది ఇంకా హర్షీస్ చాక్లెట్స్ ఇంకా కిస్సెస్ కూడా వాడచ్చు దీంట్లో, ఎందుకంటే మిగిలినవి ఓన్లీ కిస్సెస్ వాడతాం మేము. హర్షీస్ నేను తింటా తర్వాత. సేవింగ్స్ అవి పాకెట్ లో పెట్టుకుంటాను. నచ్చలేదన్నా మరి పాకెట్ లో ఎందుకు పెట్టుకుంటున్నారు? హర్షీస్ చాక్లెట్ నచ్చింది, బిస్కెట్ నచ్చలే. హర్షీస్ చాక్లెట్ పాకెట్ లో ఉంది. నేను తర్వాత మళ్ళీ నా ఈస్టర్ బన్నీ పైన పెట్టిన ఎగ్ పైన పెట్టిన హర్షీస్ కూడా ఒట్టి హర్షీస్ తీసుకొని తినేస్తాను నేను తర్వాత. కాబట్టి నెక్స్ట్ ఓరియోస్. సో నేనేం చేస్తున్నా అంటే మీరు గెస్ చేయండి. నేను చేసే వరకు, నేను చేసేటప్పుడు అప్పుడప్పుడు హింట్స్ ఇస్తా. సో వెనకాలేమో 4 ఉన్నాయి. ఇక్కడ ఎగ్స్ చేసినాయి, ఇక్కడ ముందు 4 ఉన్నాయి. 1, 2, 3, 4. సో అంటే నేను నీకు ఆప్షన్స్ ఇస్తా ఏవేవైతే నేను ప్రాబబ్లీ చేసేవి. ఇది
ఇంకా ఇది ఇంకా ఒకటి ఇంకా ఇది అంతే. మీరే గెస్ చేయాలి, నాకు తెలీదు, నేను చెప్పను, మీరు గెస్ చేయాలన్నమాట. అది మీకు క్విజ్. గెస్ గెస్. ఇందులో పెట్టేస్తా, ప్లేట్లో పెట్టేసి అవి స్ప్రింకిల్. కొంచెం వచ్చినాయి. ఇవి ఎగ్స్ అంటే ఇప్పుడు ఇద్దరికి ఒక ప్యాక్ అన్నమాట. ఎందుకంటే ఇది మనం ఓరియో లాగా చెయ్యాలంటే మధ్యలో క్రీమ్ వేసి, ఇది క్రీమ్ మధ్యలో ఇందులో ప్లస్ ఇవి కూడా ఇచ్చారండి, 3 కలర్స్ అన్నమాట, యూస్ చేసుకోవచ్చు. మధ్యలో క్రీమ్ వేయాలి, 2 ఉంటాయి, మధ్యలో వేయాలి క్రీమ్ వేసి స్టిక్ చేసి పైన మనము కలర్ అవి దాంతో డెకరేట్ చేయాలి. ఐ విల్ ట్రై టు మేక్ 1 ఎగ్. అది తీసుకోండి. ఓకే ఓకే, వద్దు, ఇద్దరం ఒకటే ఎగ్ చేస్తాం. ఒకటొకటి చేద్దాం, చాలు. వద్దు, ఇది చేద్దాం. ఇప్పుడు 2 ఇస్తున్నారు, 2 ఒక పర్సన్ కి, కానీ మేము 2 చేస్తాం. 2ని ఒకటే చేస్తున్నాము. ఇది తీసుకోండి. కొంచెం కింద క్రాక్ అయింది, నేను పాకెట్ లో. నువ్వు ఏది చేస్తున్నావు? నేను ఒకటి చేస్తాను, నువ్వు ఒకటి చెయ్యి. ఏది బాగుందో అడుగు. మనం చెప్పాము, ఒక హింట్ ఇద్దాం. మనం ముందు పెడితే ముందుట్లో ఏదన్నా, వెనకాల పెడితే వెనకాల. నేను ఇది చేస్తాం, చెప్పేది ఇది దిస్ వన్. చేద్దాం. అమ్మ సరే, ఓకే, నేను వేరే నేను ఇది చెప్తా. ఓకే శుభ్, నాకు అక్కడ పెట్టు, అది ఎట్లుందో నేను అట్లా చేయడానికి ట్రై చేస్తాను. మరి నేను సరే తీసేసుకోను. అద్దులో కనపడుతుంది. ఇవి ఓపెన్ చేసా ఫస్ట్. నాకు ఇది ఐస్ క్రీమ్, నాకు ఇది కావాలి. తీసుకో, ఇది ఫ్లేవర్ బాగుంటది. నాది ఇవ్వండి. ఫైనల్ గా మేమైతే ఒక ఎగ్ అయితే చేసామన్నమాట. ఇది నేను సేమ్ అయితే ఓరియో కుకీ తోటి చేసాము. తిను కూడా ఓరియో కుకీతోనే చేసింది. మా ఇద్దరు ఎగ్స్ లో ఎవరి ఎగ్ మీకు బాగా నచ్చిందో చూడండి, చూసి కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. నేను ఇప్పుడు మేము చేసింది మొత్తం మీకు ఒకసారి చూపించేస్తాను, ఓకేనా? ఇదన్నమాట మేము ఫైనల్ గా చేసింది. ఇది వచ్చేసేమో హర్షీస్ తోటి చేసాము, ఇవి వచ్చేసేమో ఓరియో కుకీస్ తోటి చేసాము అనమాట. ఇదంతా చూసారా, ఇదిగోండి, ఇవి కూడా హర్షీస్ తో చేసిన ఎగ్స్ అన్నమాట. ఇలాగా పిల్లల కోసం జస్ట్ ఫర్ ఫన్ కోసం అండి ఇవన్నీ కూడాను. ఇవన్నీ తినొచ్చు యాక్చువల్లీ. ఓ పక్క ఆల్రెడీ తను తీసేసుకొని తింటూనే ఉంది చూసారా. ఇవన్నీ చాక్లెట్స్ ప్లస్ ఎడిబుల్ అన్నమాట మొత్తం కూడాను. ఈ స్ప్రింకిల్స్ కానివ్వండి, లేదా ఈ క్రీమ్ కానివ్వండి, షుగర్ క్రీమ్, ఇవన్నీ కూడాను ఎడిబుల్ అన్నమాట. ఇవన్నీ తినొచ్చు. సో పిల్లలకి కొంచెం యాక్టివిటీ లాగా అన్నమాట, కొంచెం ఏదైనా యాక్టివిటీ లాగా చేసేసి వాళ్ళు తినడానికి వాళ్ళ కోసం అన్నమాట. ఇంకా నేను ఫస్ట్ ఇవి చూస్తే అసలు ఎడబుల్ ఇవి బీడ్స్ లాగా ఉన్నాయి అనుకున్న, తర్వాత ఇది ఎడబుల్ అనుకున్నా. సో మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో మాకైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను చాక్లెట్ తినేది ఇట్లా అన్నమాట, ఇట్లా చీకుతా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అను క్రియేషన్స్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్.